పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 25/6/2025 మధ్యాహ్నం 1 గంటల సమయంలో గంపలగూడు ఎస్ఐ ఎస్ శ్రీనివాసరావు తనకు రాబడిన నమ్మదగిన సమాచారం మేరకు పెదకొమ్మిరి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారన్న సమాచారంతో తన సిబ్బందితో పాటు వెళ్లి వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర సుమారుగా ఒక 2 కేజీల వరకు గంజాయితో ఉన్నారు వాళ్ళు. అందులో గుగులోతు నరేష్, ఇతను కొత్తగూడెం, గడ్డం రవికిషోర్, వేమిరెడ్డి దుర్గాప్రసాద్, దేవబత్తిన ప్రీతం కుమార్, వీళ్ళ 4 కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో గుగులోతు నరేష్ అనే వ్యక్తి సీలేరు పైన ఒరిస్సా ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించి హ్యూజ్ క్వాంటిటీలో అతను కిందకి తీసుకొని వస్తాడు. కిందకి తీసుకొని వచ్చి సదరు గంజాయిని గడ్డం రవికిషోర్, వేమిరెడ్డి దుర్గాప్రసాద్, దేవబత్తిన ప్రీతం కుమార్ వీళ్ళకి విక్రయిస్తాడు. వాళ్ళు వాటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఎవరైతే ఈ గంజాయి సేవిస్తారో వాళ్ళకి అమ్మటం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగా అతను గుగులోతు నరేష్ అన్న అతను తీసుకురావడంతో వాళ్ళు అక్కడ పంచుకొని దాని తదుపరి చిన్న ప్యాకెట్గా చేసి అమ్మడానికి సిద్ధపడుతుండగా ఎస్ఐ గారు తన సమాచారం మీద పట్టుకోవడం జరిగింది. అది దాని మీద క్రైమ్ నెంబర్ 96/25 NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు నేను చేపట్టడం జరుగుతుంది. ఇది కమర్షియల్ క్వాంటిటీ కాబట్టి. ఈ సందర్భంగా నేను ప్రధానంగా తిరువూరు పరిధిలో, నా పరిధిలో ఉన్నటువంటి సర్కిల్లో పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, ఏకొండూరు, విసన్నపేట మండలాల్లోని ప్రజలకు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, ఈ గంజాయి అనేది చాలా ప్రమాదకరం. ఇది చాలా వ్యాప్తి చెందుతుంది సమాజంలో. ఈ గంజాయి సేవించినా, అదేవిధంగా రవాణా చేసినా, దానితో వ్యాపారం చేసినా దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గౌరవ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ సిపి గారు రాజశేఖర్ బాబు సార్ ఆదేశాల మీద, డీసీపీ మహేశ్వరరాజు గారి ఆదేశాలపైన, ఏసీపీ ప్రసాద్ సార్ ఆదేశాలపైన ఈ గాంజాయి ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వీళ్ళపైన పిట్ NDPS కింద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పిట్ NDPS అంటే వీళ్ళు ఒక 2-3 కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి గంజాయి రవాణా చేసే వాళ్ళని, ఈ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే చేస్తారో వీళ్ళని అడ్డుకట్ట వేయడానికి గాను ఒక 1 year ప్రివెంటివ్ డిటెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలకి ఎవరు ఉపక్రమించవద్దు. చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి గంజాయికి సంబంధించి గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు కానీ ఎవరు కూడా వీటిని బారిన పడవద్దు. మీ పిల్లలు కానీ లేకపోతే మీ బంధువులు కానీ ఎవరైనా కానీ